తెలంగాణ ఒకవైపు దశాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతుంటే ఇంకొక వైపు రాజకీయపరమైన రచ్చ కొనసాగుతుంది. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం అంటూ పొలిటికల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంతో పాటు గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమ కాలం నాటి కోరికలను, ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు ఉన్నారు. ఓవరాల్గా ఈ పరిస్థితులపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చూస్తున్నారు పొలిటికల్ రచ్చ. ఒకవైపు సంబురాలు జరుపుకునే సందర్భంలో ఈ పొలిటికల్ రచ్చను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తెలంగాణ సమాజంలో ఇది కొత్త విషయం ఇంకా, ఎందుకంటే తెలంగాణ ప్రజాస్వామికమైనటువంటి ఒక ఆకాంక్షతో ఎదిగినటువంటి సమాజం. ఉద్యమమైనా అంతకుముందైనా అనేక ఉద్యమాలైనా కూడా ప్రశ్నించే తత్వం అనేటువంటిది, నిలదీసేటువంటి తత్వం అనేటువంటిది, తనకు నచ్చనప్పుడు ఇది నచ్చలేదని చెప్పేటువంటి ఒక ధోరణి తెలంగాణ సమాజంలో ఉంటుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సందడి కూడా, ఈ రకమైనటువంటిది కూడా దానిలో భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడే మొదలైంది కాదు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసినటువంటి ప్రతి పనిని కూడా ప్రశ్నించినటువంటి మేధావుల పేరుతో, ప్రశ్నించినటువంటి ప్రజా సంఘాల పేరుతో, ప్రశ్నించినటువంటి ప్రజాస్వామిక కాంక్షాపరుల పేరుతో అనేక రకాలైనటువంటి విరుద్ధ అభిప్రాయాలని, భిన్నాభిప్రాయాలని మనం చూసినాం. ఇవాళ జరుగుతున్నటువంటిది కూడా అటువంటి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రయత్నమే అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ దశాబ్ద కాలంలో నిజానికి ముందుగా మనం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణను సిద్ధించుకుని ఒక చారిత్రాత్మకమైనటువంటి అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి, శుభాకాంక్షలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి కాలం, నాకు తెలిసినంతవరకు ఒక ప్రొఫెసర్గా, ఒక రాజకీయాలను అర్థం చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా, భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత విజయవంతమైనటువంటి ప్రజా ఉద్యమం లేదు. అది నక్సల్బరీ ఉద్యమం అనండి, లేదా సిక్కుల ఉద్యమం అనండి, ఖలిస్తాన్ అనండి, కాశ్మీర్ అనండి, లేకపోతే నార్త్ ఈస్ట్లో అనేకమైనండి, ఎప్పుడు కూడా విజయవంతంగా పూర్తయి సమాప్తమైనటువంటి ఉద్యమం లేదు. ఒక్క తెలంగాణ ఉద్యమానికి మాత్రమే ఆ గౌరవం దక్కింది. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆ గౌరవం ఎవరి దయ వల్లనో, ఎవరి త్యాగదీని వల్లనో జరగలేదు. ప్రజలు, అశేష ప్రజానీకం అందరూ కలిసి నిలబడి పోరాడినందువల్ల ఆ గౌరవం దక్కింది. ఇవాళ జరుగుతున్నటువంటి వివాదంలో ప్రజల భాగస్వామ్యం లేదు, ప్రజల ఆకాంక్షలు లేవు, ప్రజల అవసరాలు లేవు, ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరు మాట్లాడట్లేదు. కొన్ని ఇది ప్రజల ముందు పెట్టి ఇది ఏం చేద్దామని చర్చ కూడా లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రైవేట్ అఫైర్ లాగా, ఒక కార్పొరేట్ అఫైర్ లాగా మొత్తం యాక్టివిటీస్ నడుస్తున్నాయి. గతంలో కూడా అట్లాగే నడిచినాయి. మనం గతంలో అట్లా నడవలేదు, ఇప్పుడే అట్లా నడుస్తుంది అనుకోవడానికి కూడా ఏం లేదు. తెలంగాణ ప్రజా ఉద్యమంతో, ప్రజల ఆకాంక్షతోటి ఒక పరిపూర్ణమైనటువంటి స్టేట్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల అభిప్రాయం లేకుండా అనేక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. దానివల్ల ఈ భిన్న అభిప్రాయాలు కానీ, దానివల్ల ఈ ఘర్షణ వాతావరణం కానీ, దానివల్ల ఇటువంటి కానీ జరుగుతూ వస్తున్నాయి తప్ప రెండు పార్టీల మధ్య ఇది ఒక ఆధిపత్య పూర్వం అని అనుకోవచ్చా? అంటే నిజానికి పార్టీలు ఎంటర్ అయింది లేటర్ అండి. ఈ ముఖ్యంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన దాంట్లో పార్టీల ఘర్షణ లేదు. నిన్నటి నుంచి పార్టీల ఘర్షణ స్టార్ట్ అయింది. కానీ మొట్టమొదటిసారిగా, అంటే ఇప్పుడు ఈ ఘర్షణ అనేది మీరు చెప్తున్న దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్కేమో ఒక వారసత్వంగా ఉద్యమం వచ్చింది. సరే, ఉద్యమం ఆయన ఒకడే చేసినాడా, ఈ చర్చ అవసరం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని పట్టు విడవకుండా నిలబెట్టినటువంటి వాడు, నడిపించినటువంటి వాడు, దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వాడు. ఈవెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలుపెట్టి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. చివరికి చిదంబరం ప్రకటించినటువంటి సందర్భంలో చదివిన దానిలో కూడా కేసీఆర్ నిరాహార దీక్ష వల్లనే మేము రాష్ట్రం ఇస్తున్నామని చెప్పినారు. ఇప్పుడు కేసీఆర్కి సంబంధం లేదంటే ఆత్మవంచన అవుతుంది. ఎవరు అనుకున్నా అది సరైనది. అట్లాగే సోనియా గాంధీకి సంబంధం లేదన్నా కూడా ఆత్మవంచన. నిజంగానే కనుక సోనియా గాంధీ గారు ఆ నిర్ణయాత్మక దిశలో లేకుండా ఉంటే, స్థానంలో లేకుండా ఉంటే తెలంగాణ వచ్చేది కాదు.
ఏ ప్రధాని ఉన్నా ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నా తెలంగాణ ఇచ్చే సాహసం చేయలేడు. ఎందుకంటే ఆయన వాళ్ళ మీద అంత ఒత్తిడి ఉండేది. చాలా ఇది జరిగింది, దాని మీద తర్జన భర్జన జరిగింది. అవి ఇవ్వకపోయినా ఏం కాదు అనేటువంటి ధోరణిలో ఉంటే డిఫరెంట్గా ఉండేది. రాజశేఖర రెడ్డి తొలి టర్మ్లో అదే అభిప్రాయాన్ని చెప్పినాడు, అట్లనే ఉన్నాడు. నెహ్రూ గారు అదే అభిప్రాయంతో ఉన్నాడు, అట్లనే చేసినాడు. ఇందిరాగాంధీ అదే అభిప్రాయంతో ఉంది, అట్లనే చేసింది. కానీ సోనియా గాంధీ కాబట్టి ఆమెకి ఇటువంటి రాగద్వేషాలు, ఈ దేశము, ఈ ప్రజలు, ఈ కులము, ఈ మతము, ప్రాంతాలు, పైసలు వీటితో సంబంధం లేదు కాబట్టి, అవతలవాడు డబ్బులు ఇచ్చేవాడు కమ్మన, కాపున, బ్రాహ్మణ, రెడ్డిన ఇవన్నీ గొడవలు తెలియదు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మనం ఒక మాట ఇచ్చినాము, మాట ఇచ్చినప్పుడు చేసేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా ఈ అట్లా క్రియేట్ అయింది. అన్ని ఆత్మహత్యలు, ఈవెన్ పార్లమెంటు ముందు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే భారతదేశంలో ఎంత క్రూరమైందంటే ఆత్మహత్యలు చేసుకున్నది కాదు, హత్యలు చేసిన ప్రధానులను చంపినా కూడా ఆకాంక్ష నెరవేర్చరు. మనము ఇందిరాగాంధీ చనిపోయిన ఆకాంక్ష ఏంటో మనకు తెలుసు. పోనీ ఆకాంక్ష నెరవేరిందా? నెరవేరలే. భారతదేశంలో స్టేట్ అనేది అంత క్రూయల్గా ఉంటుంది. నిన్ను నువ్వు చంపుకుంటే, వాడిని చంపుతా అంటే కూడా భయపడినోడు నిన్ను నువ్వు చంపుకుంటే ఎందుకు కరుణిస్తాడు? అందుకే మనం సోనియా గాంధీకి ఆ క్రెడిట్ ఇస్తామని అన్నాడు. అట్లాగే చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి దాకా ఒక 8 మంది చేసినటువంటి ఏ ఎఫర్ట్ కూడా సక్సెస్ కాకుండా, పోనీ చెన్నారెడ్డి కాలంలో కంటే ప్రత్యర్థులు ఇంకా 1000 రెట్లు బలవంతులైపోయి, పెట్టుబడిదారులు అయిపోయి, పాలకులు అయిపోయి ఇది చేస్తున్నటువంటి టైంలో నిలబడ్డోడు కేసీఆర్ గొప్పడే కదా. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఎటువంటి ఇది లేదు. కాకపోతే సమస్య ఏమవుతుందంటే ఇప్పటి గవర్నమెంట్కి, కేసీఆర్కి ఎట్లాగైతే వారసత్వంగా ఉద్యమం వచ్చి ఆ గౌరవం వచ్చిందో, ఇప్పుడున్నటువంటి పాలకులకు అటువంటి వారసత్వం లేదు. కాబట్టి మా రూపం అంటే మా ముద్రని తెలంగాణ రాష్ట్రం మీద వేసుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.